బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి జి చిన్నారెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి ప్రభుత్వ వ్యవహారాలపైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పరకాలలో పోటీ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కీలకంగా చేసినటువంటి కామెంట్స్ పైన ఈమె ప్రధానంగా బహిరంగంగా కామెంట్ చేయడం మాత్రం మరో రచ్చకు దారితీస్తున్నాయి. దీంతో పార్టీ అధిష్టానం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలపైన మంత్రి సురేఖ 3 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ కూడా కమిటీ ఆదేశించినట్లుగా తెలుస్తున్నాయి. పార్టీకి చెందినటువంటి కీలక నేత కుటుంబ సభ్యుల వ్యాఖ్యలపైన మంత్రి నుంచి వివరణ కోరడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా కొండా సురేఖ కుమార్తె ఇలాంటి రకమైనటువంటి కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరోసారి ఇలాంటి అంశాలే పునరావృతమవుతున్నటువంటి సందర్భం. మరోవైపు చిన్నారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ ప్రభుత్వం పైన, పార్టీ పైన, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రజలలో నెగిటివ్ సంకేతాలు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలకు ఒక బలమైనటువంటి ఆయుధంగా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి ఆలోచన పార్టీ అధిష్టానం ఆలోచించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇంత కీలకమైనటువంటి వివాదానికి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి రీజన్ అయినటువంటి సుష్మిత యొక్క వ్యాఖ్యలను ఓసారి చూద్దాం. అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని, రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని, నేనే ఇక్కడ ఎమ్మెల్యేది, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను మీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవంత్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నించుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నెట్టిపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పగ్గాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల గారిని గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సి చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లందరూ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, కొండా సురేఖకు అదేవిధంగా చిన్నారెడ్డికి ఇద్దరికి కూడా షోకాజ్ నోటీసులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, ప్రభుత్వ పార్టీగా పార్టీ పైన వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేసింది అనుకోవాలి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నోటీసులు అయితే జారీ చేశారు. మంత్రి కొండా సురేఖకు ఈ నోటీసులు అయితే అందజేశారు. ప్రస్తుతం కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా, ఏదైతే మొన్న మిగారెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా మరి షోకాజ్ నోటీసులు అందించిన పరిస్థితి ఉంది. వనపర్తి, ఇటు వరంగల్ జిల్లా, ఈ 2 కూడా కొంత హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం ఈ ఇష్యూ అనేది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరికి ఒకేసారి నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా వినబడుతున్నది కొండా సుష్మిత చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ప్రభుత్వం పైన, అటు ఏదైతే రేవంత్ ప్రకాష్ పైన, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నేరుగా ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని కాంట్రాక్ట్లు ఎక్కడెక్కడ ఎంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు అవన్నీ కూడా నేను బట్టబయలు చేస్తానంటూ కూడా ఆమె బహిరంగంగా చెప్పడం, అంతా కొంత అంతర్గతంగా ఆమె మాట్లాడడం, ఇదంతా కూడా బాహాటంగా మీడియా ముందు
ప్రభుత్వం గురించి, ప్రభుత్వం కాంటాక్ట్ల గురించి ఇవన్నీ కూడా మాట్లాడడం కొంచెం చర్చనీయాంశంగా మారింది. సో ఆ ఏదైతే కాంటాక్ట్ల గురించి మాట్లాడుతూ ఇక దీంట్లో ఎంతమంది ఎవరెవరు ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారో అందరి పేర్లు అంటే సుష్మిత మాట్లాడుతూ నేను చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎవరైనా కౌంటర్ ఇస్తే కనుక మొత్తం అందరి జీవితాలు అందరి బండారం బయట పెట్టాలంటూ ఆమె మాట్లాడిన పరిస్థితి. దాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే నోటీస్ ఇచ్చారు. నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా కొండా సురేఖకు చెక్ పెట్టబోతున్నారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతుంది. దాంతో పాటు వనపర్తికి చిన్నారెడ్డి వ్యాఖ్యలు కూడా మరి ఈ మొత్తం కూడా గతంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, గతంలో జరిగినటువంటి కొన్ని వివాదాల నేపథ్యంలోనే కొండా సురేఖ ఒక రకంగా పార్టీ అధిష్టానం దగ్గర నుంచి ఆగ్రహానికి రీజన్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. తాజాగా ఈ 3 రోజుల్లో ఎలాంటి వివరణ ఇచ్చేటువంటి ఛాన్స్ కనబడుతుంది సురేఖ? డెఫినెట్ గా 3 రోజుల్లో కొండా సురేఖ ఆమె కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు కొండా సురేఖ సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు వనపర్తి ఎమ్మెల్యే పైన చేసినటువంటి చిన్నారెడ్డికి కూడా 3 రోజులు గడిపించారు. 3 రోజుల్లో ఈ మొత్తం ఎక్స్ప్లెయినరీకి సంబంధించి కూడా వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వివరణ ఇస్తారా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొన్న పర్యటనలో భాగంగా మంత్రి అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్లి అక్కడికి మంత్రులు లేకుండా పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా ఇక్కడ పరకాలలో మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేనే మరి దేవుడి చెప్పాల్సిందే మళ్ళీ నేను అవకాశం ఇస్తాను అని చెప్పడం. ఎందుకంటే ఈ అవకాశం ఇస్తాను అని చెప్పడం అనేది ఏఐసీ చూసుకుంటుంది కాబట్టి ముఖ్యమంత్రి నేరుగా చెప్పడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. సో అట్లా ఎట్లా చెప్తారంటూ కూడా వాళ్ళు అపోజిషన్ కొండ సుష్మిత మాట్లాడుతుంది. ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఒకవైపు ఇదిలా ఉంటే అంటే సుష్మిత మధ్యాహ్నం ఈ కామెంట్ చేస్తే ఇప్పుడు సాయంత్రం కల్లా మరి ఈ మొత్తం ఈ ఏదైతే క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చింది. కొంత వేరే చర్చ కూడా జరుగుతుంది. ఏంటంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. ఎందుకు బీసీ కాబట్టే మరి నోటీస్ ఇస్తారా, కావాలని కొండా సురేఖను బీసీ కాబట్టి ఆమె రాజకీయంగా అంగదొక్కడానికి ప్రయత్నిస్తున్నా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. సో మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి బాహాటంగా కామెంట్ చేశారు. దానికి వంటాకు పలుకుతూ మరి ఏదైతే అనిరుద్ రెడ్డి కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా బాహాటంగా ఆయనకు సపోర్ట్ చేశారు. మరి వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, ఎందుకు వీళ్ళకు నోటీస్ ఇస్తున్నారనే ఇది కూడా వినబడుతుంది. సో ఖచ్చితంగా దీంట్లో కొంత మరి ఏమి చర్యలు తీసుకోబోతారు, ఏఐసీసీ ఎట్లాంటి మార్గదర్శకాలు మరి తీసుకొస్తారనేది కూడా చూడాల్సి ఉంది. సో ఈ గందరగోళానికి సంబంధించి ఈ 2-3 రోజుల్లో పులి స్టాప్ పెట్టాలని మాత్రం కాంగ్రెస్ చేస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఆయన లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. కాబట్టి అసలు ఏం జరగబోతుంది ఈ 10 రోజులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు. సో అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కామెంట్ ఒకసారిగా మరి చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇంకొకటి అంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కి ఫ్యూచర్ లో వీళ్ళతో మనకు అవసరం లేదు అనే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా చెక్ పెడుతున్నారు అనేదానికి కొంత మరి గతంలో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కనుక చూస్తే అర్థమవుతుంది. జీవన్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, ఇప్పుడు కొండా సురేఖ విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి 2029లో ఎవరెవరితోటి అవసరం లేదు వాళ్ళని ఖచ్చితంగా పక్కకు పెడుతుంది, ఇప్పటి నుంచి పార్ట్నర్ చేస్తుంది అనేది మాత్రం కొంత మరి చర్చ జరుగుతుంది. దట్ సీనియర్ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో సీనియర్ కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కొంతమందిని మరి ఈ కార్నర్ చేస్తున్నట్టయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూడాలి ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అనేది కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంత దుమారం రేపుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ మొత్తం నోటీసులు అయితే దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కామెంట్ చేస్తే మాత్రం సైలెంట్ గా ఉన్నటువంటి ఈ క్రమశిక్షణ కమిటీ ఎందుకు సుష్మిత పటేల్ చేస్తే ఎంబటే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే నోటీస్ ఇచ్చారనేది కూడా కొంత మరి గందరగోళాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనిపైన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఏం స్పందిస్తారు అనేది చూడాలి. దాంతో పాటు ఏఐసిసి కూడా మరి ఎట్లా స్పందిస్తుంది, ముఖ్యమంత్రి మంత్రులు ఏ విధంగా స్పందిస్తారు అనేది
ఈ వ్యవహారానికి పులి స్టాప్ ఎలా పెడతారనేది కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ బీసీ మంత్రికి మరి కొంత ఇది షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎస్ రైట్ సత్యం, థ్యాంక్ యూ. తొమ్మిదో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలో ఏదైతే చూపిస్తున్నటువంటి విభిన్నమైనటువంటి స్వరం, అంటే పార్టీ పైన విమర్శలు, ప్రభుత్వ వ్యవహార శైలి పైన విమర్శలు, ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకున్న తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. కాంగ్రెస్ లో ఎప్పుడు ముసలాలు బయటకు కనిపిస్తూనే ఉంటాయి. సో వాటిలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నటువంటి ఇది రాష్ట్ర నాయకత్వం పైనే, ప్రభుత్వ అధినాయకత్వం పైనే వరుసగా చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించినటువంటి అంశంగా మాత్రమే కాదు, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల కోణంలో కూడా చర్చకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రభుత్వ పనితీరు, పార్టీ నేతల మధ్య సమన్వయం, ఈ మొత్తం అంశాలపైన గత కొంతకాలంగా కాంగ్రెస్ లో అప్పుడప్పుడు భిన్నాభిప్రాయాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సుష్మిత వ్యాఖ్యలు మరింత చర్చకు కూడా ఆజ్యం పోసినట్లయితే ఈ నేపథ్యంలో కొండా సురేఖతో పాటుగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వనపర్తి పంచాయతీని, పరకాల పంచాయతీని ఏ విధంగా రాష్ట్ర నాయకత్వం తేల్చబోతుంది, 3 రోజుల్లో వీరు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి కామెంట్స్ పైన, వారు స్వతహాగా చేసినటువంటి కామెంట్స్ పైన, చిన్నారెడ్డి ఏ విధంగా అంటే కీలకమైనటువంటి కామెంట్స్ ఎలా ఇవ్వబోతున్నారు. చిన్నారెడ్డి అత్యంత సీనియర్ అయినటువంటి నాయకులు, మాజీ మంత్రిగా ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం. ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నాయకులు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు, జడ్చర్ల ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత వారికి ఇవ్వని నోటీసులు వీరికి మాత్రమే ఇవ్వాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక బలమైన ప్రశ్న కూడా పిసిసి గాంధీ భవన్ వర్గాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. చూడాలి వీళ్ళు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, పార్టీ ఆ వివరణ పైన సంతృప్తి వ్యక్తం చేస్తుందో లేదా.